ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ మొదలైంది. ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఇందులో నర్సీపట్నం ఆర్టీఓ డీఎస్పీతో పాటు మరో 3 సభ్యులుగా ఉన్నారు. అయితే అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పేరుతో కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండానే హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే హాస్టల్లో కలుషిత ఆహారం తిని 90 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలపై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 3 ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకా చాలా మంది విద్యార్థులు విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అందులో నిన్న మొన్న ఫిర్యాదు తినడం వల్ల మనకి దాదాపు 27 మందికి ఇబ్బంది పడ్డారు ఆ ఫుడ్ వల్ల. అందులో 3 మాత్రం చనిపోయారు. అందులో 24 మంది. ఈ 24 మందిలో ఇప్పుడు హాస్పిటల్ ట్రీట్మెంట్లో మన దగ్గర ఉన్నారు. కేజీహెచ్ కాబట్టి నలుగురికి పంపించారు. మిగతా 16 ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ మొదలైంది. ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఇందులో నర్సీపట్నం ఆర్డీఓ డీఎస్పీతో పాటు మరో 3 సభ్యులుగా ఉన్నారు. అయితే అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ పేరుతో కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండానే హాస్టల్ ను నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. మనం చూసుకున్నట్లుగా కూడా వాసు, ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఒక ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. అందులో కూడా 90కి పైగా చాలా మంది అమ్మాయిలు కూడా ఈ రకంగా అయితే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఏకంగా 3 కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇవన్నీ సంఘటనలు చూస్తే అటు అధికారులు నిర్లక్ష్య ధోరణి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, అందుకే అనకాపల్లి జిల్లా కోటగురట్టు సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. సీఎం చంద్రబాబు దీనిపై విచారణకు ఆదేశించారు. ఆర్డీఓ డీఎస్పీతో పాటు మరో 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే కమిటీ విచారణ ప్రారంభించింది. విచారణ కూడా కొనసాగుతుంది. విద్యార్థుల మరణాలకు కారణమైన వారిని ఇప్పటికే అనకాపల్లి ఎస్పీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అనధికారికంగా అనాథాశ్రమాలు మోయించి అక్కడ ఉన్న పిల్లల బాధ్యతను కూడా తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు బాధితుల్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కూడా చర్యలు తీసుకోవాలి. అస్వస్థకు గురైన విద్యార్థులకు వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దురదృష్టవశాత్తు 3 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి ఒక్కొక్కరు 10 లక్షల రూపాయల పరిహారం కూడా ప్రకటించడం జరిగింది. అనకాపల్లిలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు బాలల సంక్షేమ సంస్థల హాస్టల్ తనిఖీలు చేయాలని కూడా విశాఖ జిల్లా కలెక్టర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ సంక్షేమ హాస్టల్ నడిపేందుకు అనుమతులు ఉన్నాయో లేదా అని చూడాలని కలెక్టర్ను ఆదేశించడం జరిగింది. ఆయా సంస్థలు నిర్వహించిన భవనాలు సురక్షితమా లేదా అన్న కోణంలో, అంటే ఓన్లీ ఆరోగ్యం కాకుండా అక్కడ ఎటువంటి ఆహారాలు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు, సమగ్రమైన మొత్తం నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగానే ఇటు పాడేరు కానీ, ఇటు విశాఖ కానీ, అనకాపల్లి కానీ మొత్తం అన్ని జిల్లా ఇద్దరు కలెక్టర్లు కూడా ఈ పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి విచారణ కూడా కొనసాగుతుంది. విద్యార్థులు మృతి చెందిన సంఘటనపై హోంమంత్రి కూడా అనిత కూడా స్పందించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా దీన్ని కొనసాగిస్తున్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. హాస్టల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు కేజీహెచ్ లో చికిత్స పొందడం వల్ల కూడా ఆమె పరామర్శించడం జరిగింది. ఆ సీఎం ఆదేశాలతో మొత్తం ఆ రెండు జిల్లాల కలెక్టర్ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తున్నారు. బాధితులపై తగిన చర్యలు తీసుకోవడం కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే కిరణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన హాస్టల్ కూడా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా. మరోపక్క ఇటు చూస్తే ఈ ట్రస్ట్ కు అసలు ఎలాంటి అనుమతులు లేనట్టే కనిపిస్తుంది. ఈ ట్రస్ట్ అసలు ఎన్నేళ్ల నుంచి ఇది ఈ రకంగా నడుస్తుంది? దీని వెనుక ఎవరున్నారు? ఈ ట్రస్ట్ కు సంబంధించిన బాధ్యతలు ఎవరు తీసుకుంటున్నారు? ఈ ఒక్క ట్రస్టే కాదు, ఇటువంటి అనుమతి లేకుండా విశాఖ జిల్లాలో అయితేనే, అనకాపల్లి జిల్లా అయితే, పాడేరు, మా అల్లూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధంగా కేవలం ప్రార్థనలు నిర్వహిస్తామనే పేరిట నేను చూడటం జరిగింది. కేవలం రేకుల షెడ్యూల్లో మాత్రమే ఈ ప్రార్థనల కోసం పెట్టి అందులోనే పాపం విద్యార్థుల్ని, అందులో అనాథ అనే విద్యార్థుల్ని, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులను అందరూ కూడా సేకరించి ఈ మతం పేరుతో ఈ విధంగా చేస్తారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ తరహా అంటే ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇంకా ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. మొత్తం కూడా ఇటువంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి. కేవలం ఇవాళ జరిగినటువంటి సంఘటన మీద కాకుండా ఈ తరహాలో విశాఖ ఉమ్మడి జిల్లాలో అయితేనే మొత్తం ఉత్తరాంధ్రలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా నడుపుతున్నారు, ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇందులో భాగంగానే విచారణకు ఆదేశించారు.
Right. 2-3 రోజుల విచారణ నివేదిక కూడా రానుంది. ఈ సంఘటనపై అయితే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎక్కడితోనే కాదు, రేపు పొద్దున మరో చోట జరగవచ్చు. అటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకొని అయితే అధికారులను అయితే ఆదేశించింది ప్రభుత్వం. సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ.